క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వినుచున్నాం. మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి గొప్ప తరుణం మనకిచ్చినందుకై దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుని కృపలో దయలో మనకు ఇచ్చినటువంటి క్షేమాన్ని బట్టి, ఆయన మాటలోని కృపను బట్టి ప్రభునందు ఎంతో సంతోషిస్తున్నాను. ప్రార్థనతో ముందుకెళ్దాం. కళ్ళ ఉంచితే ప్రార్థన. మహాగణుడును మహోన్నతులను సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, ఈరోజు కొద్ది నిమిషాల పాటు నీ వాక్యం ధ్యానం చేయించుండగా నాతోనూ అందరితో మీరే మాట్లాడండి. నీ మాటలు బ్రతికించేవి, బాధలు నెమ్మదించేవి. ఇట్టి నీ మాటలు అందరి హృదయాలను ఫలింపచేసి 100 రెట్లు పలుకునిచ్చినటువంటి సహాయం దయచేయమని, ఈ మాటలు వినిచిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు దినామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ గ్రంథంలో ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము మత్తయి సువార్త 9వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసాన్ని చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడినవి, పక్షవాయు గలవాడితో చెప్పెను. మత్తయి సువార్త 9వ అధ్యాయము యేసు ప్రభు ఏమై ఉన్నాడో తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి అధ్యాయం. ప్రియులారా, ఇందులో యేసు ప్రభు యొక్క అద్భుతాలను మనం చూస్తూ ఉంటాం. ఆయన అధికారాన్ని, ఆయన యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైందో ఈ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. ఆయన లోకానికి ఏ ఉద్దేశంతో అయితే వచ్చాడో, ఆయన ఏ పని నిమిత్తమై ఆయన ఉన్నాడో ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభు ఎంత శక్తి గలవాడో తెలిపేటువంటి అధ్యాయం కూడా ఈ 9వ అధ్యాయం అని మనం చెప్పవచ్చు. ఎవరైనా ఎక్కడైనా తిరిగిన తర్వాత ఏ పక్షి అయినా తన గూటికి చేరుకుంటాయి. యేసు ప్రభు ఆ పాలస్తీన్ అంతా, యూదయ, సమరయ, గలిలయ ప్రాంతం అంతా కూడా సంచారిగా, పాదచారిగా సువార్త చేసి బైబిల్ చెబుతుంది, తన పట్టణంలో ప్రవేశింపక, తన పట్టణం అంటే కపెర్నహూములో ఆయన చేరి ఉన్నాడు. ఎప్పుడైతే తన పట్టణానికి ఆయన చేరి ఉన్నాడో, యేసు ప్రభు వచ్చినాడన్న సంగతి ఆ కపెర్నహూము అంతా కూడా ప్రదేశం అంతా తెలిసింది. అందువల్ల అనేక మంది జనసమూహం యేసు ప్రభువును వెంబడిస్తూ ఉండేవాళ్ళు. సుమారుగా 12 మందితో ప్రారంభమైన తన ప్రస్తావన 5,000 మంది ఆయన వెంబడించినట్టుగా లేఖనం మాట్లాడుతుంది. అందువల్ల ఎక్కడుంటే ప్రభు అక్కడ అద్భుతాలు, కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, వేల కొలది జనము యేసు ప్రభు చుట్టూ కూడా ఉండేవారు. ఆయన ఎప్పుడైతే కపెర్నహూములో ఇంట్లోనికి చేరాడో జనం ఫుల్లు. అందువల్ల మార్కు సువార్తలో మనం చూస్తాం, వాకిటనైన స్థలం లేనందున అని రాయబడి ఉంది. అంటే యేసు ప్రభు ఉన్నటువంటి ఆ గృహము అనేక జనాలతో నిండిపోయింది. అప్పుడు జనులు పక్షవాయువు గలవాన్ని మంచంతోనే తీసుకొచ్చారు. 4 స్నేహితులు ఆయన మోసుకుని వచ్చారు. కానీ ప్రభువును చేరుకోవాలంటే ఆటంకం, జనం చుట్టూ ఉన్నారు. హౌ కెన్ దే రీచ్ జీసస్? ఎలాగా? క్రీస్తునందు ప్రియాదులారా, ఆయన గొప్పవాడని తెలుసు, అద్భుతం చేయగలిగినటువంటి వాడని తెలుసు. కాకపోతే అడ్డింకి జనం అధిగమించాలా? ఎలాగూ మార్కు సువార్తలో మనం చూడగలుగుతాం. పైకప్పు ఓడదీసి నేరుగా యేసు ప్రభువు దగ్గరకు దించేసారు మంచాన్ని. ఎవరైనా కప్పు ఓడదీస్తే ఊరుకుంటారా? ఇంటిని ఊరుకోరుగా. నేను అనుకుంటాను కొంత డబ్బు కూడా వాళ్ళు
కొరకు కొంత డబ్బు ఆ ఇంటి వాడికి ఇచ్చి యజమానికి ఇచ్చి డైరెక్ట్గా యేసు ప్రభు దించారు ఆయన దగ్గరకు. ప్రభు అంటున్నాడు, ఆయన యొద్దకు తీసుకుని వచ్చి యేసు వారి విశ్వాసాన్ని చూసారా? యేసు ప్రభు ఎవరి విశ్వాసాన్ని చూశాడు? ఆయన ఈ పక్షవాయువు గలవాడుకు విశ్వాసం ఉందో లేదో, వీ డోంట్ నో వాట్ హీ హ్యావ్ ఆర్ నాట్. ఆయనకు ఉందో లేదో తెలియదు మనకి విశ్వాసం. బట్ those who brought to Jesus Christ, 4 of them, they have faith. వారిలో విశ్వాసం ఉంది. యేసు వారి విశ్వాసాన్ని చూసి, క్రీస్తునందు ప్రియులారా, మన చుట్టూ అనేక మంది వ్యాధులతో, బాధలతో, సమస్యలతో, చెప్పుకోలేని వాటితో బాధపడుతూ ఉంటారు. వారి గురించిన భారం అందే. ఇక్కడ ఆ భారము మోసుకొచ్చిన వారిదే కదా. విశ్వాసం వారిని చూసి, వారితో విశ్వాసం చూశాడు యేసు ప్రభు. వీళ్ళరా, యేసు ప్రభు దగ్గరకు రావడం గొప్ప సంగతి. ఎందుకో తెలుసా? మీరు నా దగ్గరకు వస్తే నేను నీ దగ్గరకు వస్తాను. యేసు ప్రభు దగ్గరకు వచ్చి వారందరూ మేలు పొందారు. బైబిల్లో కేవలము 34 అద్భుతాలే మనం చూస్తూ ఉంటాం. తక్కువ, ఇట్స్ వెరీ చాలా తక్కువ రాయబడ్డాయి. యోహాను సువార్త మనం చూస్తాం, యేసు ప్రభు అని విశ్వసించుటకు మాత్రమే రాయబడ్డాయి. ఆయన అనేకమైన కార్యాలు ఎన్నెన్నో చేశాడు. ఆయన అనేకమైనటువంటి అద్భుతాలు ఉన్నాయి, కానీ కేవలం 30 పైగా మాత్రమే రాయబడ్డాయి బైబిల్లో. ప్రియులారా, యేసు ప్రభు ఎప్పుడైతే ఆయన తీసుకొచ్చినటువంటి ఆ వ్యక్తి యొక్క ఆ విశ్వాసాన్ని ఆయన చూశాడో, ప్రభు అంటున్నాడు, కుమారుడా ధైర్యంగా ఉండు. చూశావా? ప్రభు అంటున్నాడు, ధైర్యంగా ఉండు. ఎంత అపాయం మన చుట్టూ ఉన్నప్పుడు కూడా మదిలో ధైర్యంగా ఉంటే మనల్ని ఎవరేం చేయలేరు. ఎందుకో ధైర్యంగా ఉన్నాం కాబట్టి. ప్రభు అన్నాడు, కుమారుడా ధైర్యంగా ఉండు, నువ్వు బాధపడడం అవసరం లేదు. ఎందుకంటే నా దగ్గరకు వచ్చావు. నువ్వు సృష్టికర్త అయిన దేవుడు మెస్సయ్య దగ్గరకు, దేవుని కుమారుడి దగ్గరకు వచ్చాడు. ఆయన తీసుకురాబడ్డాడు. ధైర్యంగా ఉండు. పిల్లరా, యేసు ప్రభు ఎంతటి వ్యాధి బాధలతో ఉన్నా, సమస్యలతో ఉన్నా, మొట్టమొదటి మాట ఏమిటంటే ధైర్యంగా ఉండు. డోంట్ వరీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, డోంట్ వరీ, బికాజ్ ఐ యామ్ హియర్. యేసు ప్రభు ఉన్నాడు, ధైర్యంగా ఉండవు. పిల్లలు ఈ దినం ఇదే మాట నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ సమస్యలతో, ఈ పక్షవాయువు మెదడుకు సంబంధించిన ప్రాబ్లం కనుక ఆపరేషన్ కూడా గమనం ఎవరు చేయదు. ఇప్పుడు మెడిసిన్స్ వచ్చినాయి, కానీ 1000 సంవత్సరాల క్రితం మందులు లేవు. కానీ ఎంతకాలం బట్టి అతను బాధపడుతున్నాడు. కుమారుడా, బిడ్డ ధైర్యంగా ఉండు, కన్నాడు బిడ్డ అని. మెస్సాను ధైర్యంగా ఉండు కుమారుడా, బాధపడద్దు, నేనున్నాను నీకు. యేసు ప్రభు ఒక్కడే, అయాం, నేనున్నాను, నువ్వు బాధపడద్దు. క్రీస్తునందు ప్రియ బిడ్డ, ఈ దినంలో ఏ సమస్యతో ఉన్నావో, ఎక్కడితో ఉన్నావో, అవసరంతో ఉన్నావు, ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు. నీకున్న సమస్యలో విమోచన చేయగలిగినటువంటి వాడు, మనలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవాడు అందరికంటే గొప్ప ప్రభు ఉన్నాడు కనుక నువ్వు ధైర్యంగా ఉండు. ఆయన ఎంతకు వచ్చని ఎవరు త్రోసివేయడు, ధైర్యంగా ఉండు. విడువని ఎడబాయిన దేవుడు, ధైర్యంగా ఉండు. కనుక నేను ప్రభు అంటున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు. క్రీస్తునందు ప్రియ పిల్లరా, యేసు ప్రభు ధైర్యంగా ఉండమంటున్నాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నవి పక్షవాయు గలవానితో చెప్పాను. పిల్లరా, యేసు ప్రభు రాగాన్ని బాగు చేయడమే కాదు, ఆ రాగానుకున్న కాజ్, మూలం, వేరు ఏంటి? ఇతడు పక్షవాయువుతో బాధపడుతున్నాడంటే దానికి కారణం ఏమిటంటే ఆయనలో పాపం ఉంది. ఆయన సర్వజ్ఞాని, ఆయన అన్నీ తెలుసు. దీనికి కారణం ఏంటో క్రీస్తునందు ప్రియుడలారా, పాపమును క్షమించుటకు ఆయన అధికారం కలిగినటువంటి వాడు. మనుష్య కుమారుడికి అధికారం ఉంది. యేసు ప్రభు మనుష్య కుమారుడుగా ఆయన పాప
పాపాలను క్షమించేటువంటి అధికారిగా ఉన్నాడు, పాపముల మీద అధికారిగా ఉన్నాడు, భౌతికమైన రోగాలను బాగు చేసేటువంటి వాడుగా యేసు ప్రభు. పిల్లరా, ఈ లోకంలోకెల్లా గొప్ప మాట ఏదైనా ఉందంటే నాకు తెలిసి అది క్షమాపణ. యేసు ప్రభులాగా క్షమించే వారి లోకంలో ఎవరు లేరు. క్షమాపణ గొప్ప మాట ఇది. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారందరినీ కూడా ఆయన క్షమించేవాడు. ఎంత పాపి అయినా సరే, నువ్వు పాపి వాడిని ప్రేమిస్తున్నాడు, కానీ నీలో ఉన్న పాపాన్ని దూరపరుస్తాడు ఆయన. అంతేకాదు, సిలువలో ఆకాశానికి భూమి మధ్యలో వేలాడుతూ కూడా ఆయన ఒక మాట అన్నాడు, తండ్రి మీరు ఏమి చేస్తున్నారో ఎరుగురు, క్షమించు అనగా యేసుక్రీస్తు ఆయన క్షమించడానికి వచ్చినటువంటి గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు. పిల్లరా, ఆయన ఆ క్షమాపణ ఇచ్చేటువంటి వాడుగా యేసు ప్రభు ఉన్నాడు. మనందరి పాపాలను యేసు ప్రభు ఎలాంటి వారినైనా సరే ఆయన ప్రేమించేటువంటి వాడుగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలా. క్షమించేటువంటి వాడుగా ఉన్నాడు. అయితే యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి 3వ వచనం చదువుతున్నాను, 9:3. ఇదిగో శాస్త్రంలో కొందరు అతడు దేవదూషణ చేస్తున్నాడని తమలో తాము అనుకుంటుండగా యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు హృదయంలో దురాలోచన చేస్తున్నారు? పాపమును క్షమించబడి చెప్పుడు సులభమా, లేచి నడుమని చెప్పుడు సులభమా? ఏది సులువు? క్రీస్తు పిల్లరా, బైబిల్ చెప్తుంది ఏది సులువు? యేసు మాట్లాడుతున్నాడు. పాపాలు క్షమించే అధికారం యేసు ప్రభువుకు ఉంది. ఎందుకు? సర్వ మానవాళి పాపం కొరకు యేసు ప్రభు ఒక్కడే రక్తాన్ని కార్చినటువంటి ప్రభు అయిన ఈ హ్యావ్ రైట్, ఆయన అధికారం ఉంది. తన రక్తాన్ని కార్చాడు. ఋగ్వేదంలో ఒక మాట ఉంది, సర్వ పాప పరిహారం రక్తోక్షం తద్రక్తం పుణ్యదాన బలియాగం. సర్వ మానవాళి పాపం పోవాలంటే యేసు రక్తం, ఆయన రక్తం కార్చాడు కనుక పాపాన్ని క్షమించేటువంటి అధికారం యేసు ప్రభుకు ఉంది. కనుక పిల్లరా, యేసు ప్రభు చెప్పాడు, 7వ వచనం చదువుతున్నాను, వాడు లేచి తన ఇంటికి వెళ్ళను. హల్లెలూయా. చూసారా, యేసు ప్రభు చెప్పాడు, లేచి. ఎంతకాలం అవుతుందో అతను మంచం మీద పడి లేపగలిగిన వాడు, నీ స్థితిలో నిన్ను లేపగలిగిన వాడు. బైబిల్ చెప్తుంది, వాడు లేచి ఇంటికి వెళ్ళను. జనులు చూచి భయపడి మనుషులకి ఇచ్చి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరచని. పిల్లరా, పక్షవాయు గల వాళ్ళని యేసు ప్రభు లేపడంలో వారందరూ కూడా భయపడ్డారు, దేవుని మహిమపరిచారు. యేసు చేసిన అద్భుతము కలిగిందని లేఖనము మాట్లాడుతూ ఉంది. ప్రియా దేవులారా, ఏ స్థితిలో పడిపోయావో, నీ జీవితం ఎక్కడ పడిపోయిందో, ఏ పాపంలో పడిపోయిందో, శాపంలో పడిపోయిందో, రోగంతో పడిపోయిందో, ఎక్కడ పడిపోయావో గుర్తుంచుకో. యేసు ప్రభు దగ్గరకు వస్తే బైబిల్ చెప్తుంది, వాడు లేచి రైజింగ్ ఫ్రమ్ హిస్ బెడ్, మంచం మీద లేచాడు ఆయన. క్రీస్తు బిడ్డలారా, నీ స్థితిని మార్చగలిగిన వాడు, ఈ పైకి లేవనెత్తగలిగిన వాడు యేసు ప్రభు. గుర్తుంచుకో. ఇదేనా ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఏ స్థితిలో పడి ఉన్నా సరే, ఎంతటి రోగమైనా సరే, ఒకటి చెప్పగలను, యెహోవా రఫా, బాగు చేయగలవాడు. ఆయన సాధ్యమైంది లేదు. రాగలవా యేసు ప్రభు వద్దకు? యేసు ప్రభు అద్భుతాలు చేసేవాడు. నిన్న నేడు మానవ ప్రభు, ఆయన సర్వాధికారము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన ప్రేమ అమోఘం. 9వ వచనం చదువుతున్నాను, యేసు అక్కడి నుండి వెళుతూ సొంకపు మెట్ల వద్ద కూర్చుని ఉన్న మత్తయ్యను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించమని ఆయనతో చెప్పగా అతను లేచి ఆయనను వెంబడించెను. క్రీస్తునందు ప్రియా దేవులారా, ఈ మత్తయి అల్పాయు కుమారుడైనటువంటి లేవి. ఇతడు ట్యాక్స్ ఆఫీస్ దగ్గర కూర్చున్నాడు. ఆయన పన్నులు వసూలు చేస్తున్నాడు. ఇతడు రోమిలకు పన్ను వసూలు చేసేటువంటి
వాడుగా ఉన్నాడు. సుంకరి పని ఆనాటి సమాజంలో చాలా నీచమైనటువంటిదిగా యూదులు ఎంచేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో వీరు ఎక్కువ మొత్తంలో వసూలు చేసి ఆ రోమా కింగ్కు రాజు కొంత ఇచ్చి కొంత వీళ్ళు వాడుకునేటువంటి సమాజాన్ని ద్రోహులుగా వీరు చూసేవాళ్ళు. సమాజంలో తక్కువగా అవుట్కాస్ట్ పర్సన్గా చూసేవాళ్ళు. ఆనాడు ట్యాక్స్ కలెక్టర్ని, చర్మకారుల్ని, వడ్రంగి పనిచేసే వాళ్ళని, వీరిని సమాజ గొర్రెల కాపర్లు మొత్తం నలుగురు, వీరిని సమాజం తక్కువగా చూసేది. అందువల్ల వీరితో కలిసి భోజనం చేయడం, వీరితో సహవాసం చేయడం పాపంగా యూదులు భావించేవాడు. కానీ యేసు ప్రభు ఆయనతో ఉన్నాడు, పిలుస్తున్నాడు. మత్తయి నువ్వు రా, ఫాలో మీ అన్నాడు. పిల్లరా, అంటే యేసు ప్రభు పరిచర్యలో ఎవరు వాడుకోవాలని చూస్తున్నాడంటే సమాజంలో అనగాని తక్కువగా చూడబడుతున్నటువంటి మత్తయిని యేసు ప్రభు ఫాలో మీ, నన్ను అనుసరించు అని పిలుస్తున్నాడు. పిల్లరా, ఫాలో మీ అంటలో పిలుపు బాధ్యత ఇస్తున్నాడు. అతని విధేయత చూపితే దానికి ఆయన బాధ్యతగా ఉండవలసినటువంటి వాడుగా ఉన్నాడు క్రీస్తునందు. పిల్లరా, అనగా యేసు ప్రభు తన పరిచర్యకై ప్రజలను ఎవరైనా పిలిచేవాడుగా ఉన్నాడు. సమాజంలో అసహ్యమైనటువంటి పనులు చేసేటువంటి ఈ సుంకరిని ప్రభువు పిలవడంలో ఉద్దేశం ఏంటంటే ఆయన ఎవరినైనా సరే యేసు ప్రభు వాడుకుంటాడు. వాస్తవంగా ఆనాడు డబ్బులైతే వస్తాయి కానీ సమాజ పరంగా పెద్ద గుర్తింపు లేదు. అంతేకాకుండా యేసు ప్రభువును వెంబడించిన ఆ భాగ్యం లేనటువంటి పరిచర్య ఇది. అయినప్పటికీ యేసు ప్రభు తన పరిచర్యలో సామాన్యులు వాడుకున్నాడు. వారందరూ కూడా పిల్లరా యేసు ప్రభువును ఎలా చూస్తారో కింద వచ్చిన రాయబడింది. 10వ వచనంలో ఇంటిలో భోజనములకు యేసు కూర్చుండగా ఇదిగో సుంకరులు పాపులు అనేకం వచ్చి ఆయన యొద్దకు ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిశీలన చూసి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడని ఆయన శిష్యులు అడిగిరి. క్రీస్తునందు పిల్లరా, యేసు ప్రభు మత్తయిని పిలిచి ఆనాడు సుంకరులతో భోజనం చేయరు కనుక మీ గురువు ఎందుకు ఈ పాపులతో కూడా కలిసి భోజనం చేస్తున్నాడు, ఎందుకు ఈ సుంకపోస్తులు చేసేటువంటి వారితో భోజనం చేస్తున్నాడని శిష్యులను అడిగినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు పిల్లరా, ప్రభువు he called all the people for his ministry. అందరినీ పిలిచాడు ఆయన. ఎవరు పిలిచాడు తెలుసా? సావరాలు విలవలా. ఎవరైతే పనిలో ఉన్నాడో పనిలో ఉన్న వాళ్ళని పిలిచి పని మార్చాడంతే. సొంకపు గుప్త దగ్గర ఉన్నటువంటి వసూలు చేసేటువంటి మత్తయిని పిలిచాడు. చేపలు పట్టేటువంటి పేతురు ఆంధ్రాన్ని పిలిచాడు. సో పనిలో ఉన్నటువంటి వారిని పిలిచి పనిని మార్చి బాధ్యత అప్పగించాడు. పిల్లరా, ప్రభు పనిలో ఉన్న వాళ్ళని పిలిచేవాడు ఆయన. అంటే కష్టపడే వాళ్ళని పిలుస్తున్నారు. అంతేగాని లోకంలో అతను తక్కువడా ఎక్కువడా మంచోడా కాదు. తన యొద్దకు ఎవరైనా పిలుస్తాడు ఆయన. పిలిచి అప్పగించినటువంటి వాడుగా ప్రభు అంటున్నాడు ఇక్కడ. ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యులు అక్కర్లేదు కదా, అయితే పాపులు పిలవచ్చుది కానీ నీతిమంతుల్లో పిలువరాలేదు కనుక కనికరమే కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్యము భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి చెప్పాను. పిల్లరా, నేను పాపుల కొరకు వచ్చాను. ఐ కేమ్ టు దిస్ వరల్డ్ టు సేవ్ సిన్నర్స్. ఈ లోకానికి వచ్చి
వచ్చింది ఆయన పాపులను రక్షించడానికి, అనగారినటువంటి వారిని, సమాజంలో దూరంగా ఉన్నటువంటి వారిని లేవనెత్తడానికి యేసు ప్రభు వచ్చాడు. పిల్లరా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో సమాజంలో పాపుగా పిలబడుతున్నటువంటి వారిని కూడా యేసు ప్రభు ఎలాగైతే రోగులకు డాక్టర్ కావాలో యేసు ప్రభు కూడా అలాంటి వారి కొరకు సమాజం అనగారి వారి తనతో కూడా కలుపుకుంటూ తిప్పుతూ వారితో భోజనం చేస్తూ ఆయన పాపుల స్నేహితుడిగా యేసు ప్రభు పిలవబడ్డాడు. పిల్లరా, ఇది ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. పాపులతో, అనగారిన వారితో, అసహ్యంగా ఉన్న వారితో, ఈ లోకంతో దూరంగా ఉన్న వారితో ఇది ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. పాపుల యొక్క స్నేహితుడు యేసు ప్రభుగా పిలువబడ్డాడు. 14వ వచనం చదువుతున్నాను. అప్పుడు యోహాను శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పరిసయ్యులను మేము తరచుగా ఉపవాసం చేస్తున్నాం, కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని అడగగా 15వ వచనం, యేసు పెళ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెళ్ళైన వారు దుఃఖపడగలరా? పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడి దినమున వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేతురు. పిల్లరా, యేసు ప్రభు దగ్గరకు యోహాను శిష్యులు వచ్చి అడుగుతున్నారు, ఎందుకు నీ శిష్యులు ఉపవాసము చేయరు? ఎందుకంటే యేసు ప్రభు వారితో ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరూ పెళ్లి కోసం వస్తారు. వారందరూ ఉపవాసం ఉంటారా? ఉండరుగా. ఎందుకు? పెళ్లి అనేటువంటిది సంతోషం, ఆనందం. మరి ఆనందం ఉపవాసం పెడతారా? పెళ్లి వారు పెట్టరా? కనుక పిల్లరా, యేసు ప్రభు ఆయన పెళ్లి కుమారుడుగా ఉన్నాడు. ఆయన అందువల్ల ప్రభు ఉన్నటువంటి ఆ కాలంలో ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా ఇవ్వగలడు. ఆయనకి అసాధ్యమైన సృష్టికర్త అయినటువంటి వాడు వారితో ఉన్నాడు. కనుక ఆ సమయంలో ఉపవాసము ఉండవలసినటువంటి పరిస్థితి లేదని యేసు ప్రభు ఆ భావంతో తెలియపరుస్తున్నాడు. కానీ యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నారు. అంతేకాకుండా శాస్త్రులు, పరిసయ్యులు, యూదా తెగల వారు ఉపవాసం ఉంటూ వారు వేషధారణ కనపరిచేటువంటి వారుగా ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, ఎవడను పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయుడు. 16వ వచనంలో, ఎవడను పాత బట్ట కొత్త బట్ట మాసిక వేయుడు, వేసినలా ఆ వేసిన బట్టను వెలితి పరచును, చినుగు మరి ఎక్కువను. పాతదాన్ని కొత్త వేసామనుకో, పాతది చిరుగుపోద్ది, వెలితిగానే కనబడుతుంది. ప్రియదేవులారా, ఎలాగైతే కొత్తదానికి కొత్తదే వేస్తారు, ఆ విధంగానే యేసు ప్రభు కూడా క్రమశిక్షణగా మాట్లాడుతున్నాడు. ఆయన క్రొత్తది క్రొత్తదే, పాతది పాతదే. యేసు ప్రభు ఒక నవీనటువంటి ఉద్దేశంతో ఆయన క్రీస్తు రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. అందువల్ల ఒక క్రమంగా ఉండాలంటే క్రొత్తదానికే మాస్క్ వేయాలి. ఎందుకంటే పాతదానికి వేస్తే అది వెలితిగా కనబడుతుంది. యేసు నూతన నిబంధన సృష్టించడానికి వచ్చాడు. ఆయన ఒక నూతనత్వాన్ని, యూదా మతానికి చెందినవాడే యేసు ప్రభు, కానీ ఒక నూతన సృష్టిని, ఒక నూతన రాజ్యాన్ని, నూతన విధానాన్ని, నూతన క్రమాన్ని ఆయన ప్రారంభించడానికి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడని లేఖన భాగం మాట్లాడుతుంది. క్రీస్తునందు ప్రియ దేవులారా, మన ఈ లోకంలో నవీన స్వభావం కలిగినటువంటి వారంగా, నూతనమైనటువంటి వారంగా, ప్రభు రాజ్యంగా ఉండడానికి ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసినటువంటి వాడు ఉన్నాడని, ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నటువంటి వారంగా ఉండాలని లేఖనము మాట్లాడుతూ ఉన్నది. 18వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన ఈ మాటలు వారితో చెప్పుతుండగా, ఇదిగో
ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునను. పిల్లరా, యేసు ప్రభు దగ్గరకు ఒక అధికారి వచ్చాడు. అధికారి వచ్చి, నా కుమార్తె చనిపోయింది, బైబిల్ చెప్తుంది. అధికారి వచ్చి ఆయనకు మొక్కి, మొక్కటం అంటే తెలుగులో ఉంది కానీ ఇంగ్లీష్లో హీ వర్షిప్డ్ హిమ్, యేసు ప్రభుకు ఆరాధన చేశాడు. ఆయన అంటున్నాడు, అయినా నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచు, ఆమె బ్రతుకును. విశ్వాసం చూసారా? ఆయనకున్న విశ్వాసము, ఒక నిరీక్షణ. నువ్వు చెయ్యి వేస్తే బతుకుతాడు, బతుకుతుంది. యేసు ప్రభు యొక్క చెయ్యి వేయాలని ఆయన కోరుకున్నాడు. యేసు లేచి అతని వెంట వెళ్ళను, అడిగాడు. యేసు ప్రభు వెళ్ళాడు, శిష్యులు కూడా వెళ్ళారు. క్రీస్తుని పిల్లరా, నువ్వు ఏది అడిగినా ఆయన చేయగలరు. ఆయన సమస్తము సాధ్యమే యేసు ప్రభుకు. అధికారి యేసు ప్రభు దగ్గర రావడానికి అధికారం ప్రకటన పెట్టాడు. క్రీస్తునందు పిల్లరా, యాయిరు కుమార్తెను ఆయన బాగు చేశాడు. యాయిరు కుమార్తెను బాగు చేయడంలో ఆయన పునరుద్ధానుడై ఉన్నాడని, నిరీక్షణ లేని వారికి నిరీక్షణ ఇచ్చేటువంటి వాడని యేసు ప్రభు నిరూపించాడు. పిల్లరా, యేసు ప్రభు అధికారి పిలవగానే వెళ్ళాడు. వెళుతుండగా 20వ వచనంలో, ఆ సమయం ఇదిగో 12 సంవత్సరాల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడుతుందని తనలో తను అనుకుని వెనుకకు వచ్చే వస్త్రము చెంగు ముట్టెను. ఒక రక్తస్రావం కలిగింది. 12 ఏళ్ళ మట్టి రక్తం అంతా పోయింది. ఎన్నో తిప్పబడి ఉంటుంది డాక్టర్ల చేత, అవకాశం లేదు, బాగుపడలేదు. చివరిగా ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంట. ఎందుకు? రక్తమే ప్రాణం, ప్రాణం పోయినటువంటి స్థితిలో ఆమె ఉంది. సో చివరిగా ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఆమె నమ్మింది యేసు ప్రభు దగ్గరకు, బాగు చేస్తానని ఆమె నమ్మకం నుండి వచ్చిందామా. పిల్లరా, బైబిల్ చెప్తుంది 22వ వచనంలో, యేసు వెనుక తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యంగా ఉండవు, నీ విశ్వాసం నిన్ను బాగుపడని చెప్పగా ఆ గడిలోని ఆ స్త్రీ బాగుపడేను. పిల్లరా, యేసు ప్రభు ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. చూసారా? వస్త్రపు చెంగు ముట్టుకుంది, బాగుపడుతుంది. అనగా యేసు ప్రభువులో శక్తి ఉంది, పవర్ ఇన్ హిస్ లైఫ్. యేసు జీవితంలో శక్తి ఉంది. ఎవరైతే యేసు ప్రభువును ముట్టుకుంటారో ప్రభావం వచ్చేస్తుంది వాళ్ళు. నేను సైన్స్ బిఎస్సి చదివాను. ఒక దండయస్కాంతాన్ని తీసుకుని వేరే ఇనపుక్కుని రుద్దామంటే దానికి కూడా ఆయస్కాంతపు శక్తి వస్తుంది. అలాగే యేసు ప్రభు శక్తి కలిగినటువంటి వాడు, ఆయన ముట్టుకుంటే ఆయన ప్రభావం ఆవిడకి వచ్చింది. పిల్లరా, ఇదే నువ్వు ఎవరైనా కావచ్చు, కానీ యేసు ప్రభు దగ్గరకు నువ్వు రాగలిగితే ఆయన ముట్టుకుంటే బాగు చేస్తాడు. ఆయన ఎంతకు వచ్చని ఎంత మాత్రం చూసాడు యేసు ప్రభు. ఆర్ యు కమ్ టు జీసస్ టుడే? నువ్వు వస్తావా ప్రభు దగ్గరకే? ఆయన దినవెల్ల చేయి పిలుస్తున్నాడు. నా ప్రియ కుమారి కుమార్తె, నువ్వు నా దగ్గరకు రా. ఇశ్రాయేలు తిరిగి రానుద్దేశించి నువ్వు నా దగ్గరకే రావాలా. నా దగ్గర శక్తి ఉంది, పవర్ ఇన్ హిస్ లైఫ్. ఆయన జీవితంలో శక్తి ఉంది. 12 ఏళ్ళ నుంచి బాధపడుతుంది, యేసు ప్రభువును ముట్టుకుంది, బాగుపడిపోయింది ఆ జీవితం. పిల్లరా, నువ్వు కూడా ప్రభు దగ్గరకు వస్తే, విశ్వాసం చొప్పున వస్తే, అడిగితే ఆయన బాగు చేసేటువంటి వాడిగా ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకో. వాక్యం చదువుకున్న 23వ వచనంలో, అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనములను చూచి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రిస్తున్నదే కానీ చనిపోలేదని చెప్పగా వారాయను అపవాసించిరి. పిల్లరా, స్థలమీయుడి. ప్రభు స్థలం లేదా? నో. బైబిల్ చెప్తుంది పిల్లరా, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, మనుషు కుమారుడు తలవాల్చుటకు స్థలమైన లేదు. ఈ లోకంలో అన్నిటికీ స్థలాలు ఉన్నాయి.
యేసు ప్రభు స్థలం ఉందా? అందుకే ఆయన హృదయం అనే తలుపును తడుతున్నా, నీలోకి నేను వస్తాను అని బయట ఉన్నాడు. అది ఎవరిలోకి బలవంతంగా రాడు. స్థలమేంటి? స్థలం ఇస్తే నేను వస్తా. వీళ్ళని అక్కడ గోళ్ళు ఏడ్చేవాళ్ళు ఉన్నారు, ప్రొఫెషనల్ క్రైస్. ఏడ్చేవాళ్ళు ఆపమన్నాడు ఆయన. ఏడవసరలా, ఈ చిన్నది నిద్రపోతుంది. మరణము నిద్రగా మార్చిన వాడు యేసు ప్రభు. మరణపు ముళ్ళు విరిచిన వాడు యేసు ప్రభు. మరణమా ముళ్ళు ఎక్కడా? వీళ్ళరా, యేసు ప్రభుకు అసాధ్యమైంది లేదు. జీవం కలిగిన వాడు. నువ్వు స్థలం ఇస్తే ఆయన నిన్నైనా లేకపోయిన వాడు. 25వ వచనంలో జన సమూహం పంపివేసను, ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి ముట్టగానే ఆ చిన్నది లేచను. ఫ్రమ్ డెత్ షీ రైజన్. మరణం నుంచి లేచింది. పై వచనంలో 18వ వచనంలో అధికారం వచ్చి నా కుమార్తె చనిపోయింది. ఆల్రెడీ షీ డైడ్. యు పుట్ యువర్ హ్యాండ్ ఆన్ మై డాక్టర్. నువ్వు చెయ్యి పట్టు, నా కుమార్తె బాగుపడిపోతాయి. క్రీస్తునందు పిల్లరా, ఆయన లేపాడు. ఆమెను చెయ్యొచ్చమన్నాడు, చెయ్యి వేశాడు. పవర్ ఇన్ హిస్ హ్యాండ్. ఆయన ఈ దినం నీ మీద చేసేవాడు ఉన్నాడు. ఆయన ఆమె లేచి కూర్చుంది. చిన్నది లేచను. ఆ సమాచారం దేశం అంతా వ్యాప్తి. పిల్లరా, యేసు ప్రభు ఎలాంటి వారినైనా లేపేవాడు. ఆయన లేవలేదు. చచ్చి పరిస్థితిలో నువ్వు జీవిస్తున్న పేరుకు మాత్రమే కానీ మృతుడవే. మేబీ యువర్ డైట్. చచ్చిపోయినా సరే పేరుకు మాత్రం బతుకుతున్నావేమో. పాపం చేత, శాపం చేత, రోగాల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, సామాజిక సమస్యల చేత, కుటుంబం చేత చచ్చిపోయావేమో నువ్వు. ఆయన చెయ్యి వేసి లేపేవాడు తెలుసా. యేసు ప్రభు లేవనెత్తడానికి వచ్చాడు. అందుకే ఆయన మరణాన్ని జయించాడు. ఆయన మీ బిడ్డ ఏ స్థితిలో ఉన్నావో నీ స్థితిని మార్చేటువంటి వాడు, లేపగలిగిన వాడు యేసు ప్రభు. 27వ వచనం చదువుతున్నాను. యేసు అక్కడ నుండి వెళ్తుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మీరు కనికరించమని కేకలు వేశారు. పిల్లరా, ఇక్కడ గుడ్డివారు వీళ్ళు. దే ఆర్ బ్లైండ్. కానీ కళ్ళు కనపడ వాళ్ళకి. వారు గుడ్డోళ్ళే కానీ వారి విశ్వాసం గుడ్డిది కాదు. వారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, దావీదు కుమారుడా, సన్ ఆఫ్ డేవిడ్. పిల్లరా, యేసు ప్రభు ఆయన దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. ఆయన దావీదు సృష్టికర్త వారసులుగా చెప్పబడ్డాడు. ఆయన మెస్సయ్య, దావీదు కుమారుడు. ఆయన దావీదు దేవుడు దయానుసారుడై దేవుని ద్వారా నిబంధన వాగ్దానం పొందినటువంటి వాడు కనుక యేసు ప్రభు దావీదు కుమారుడిగా ఆయన పిలువబడ్డాడు. పిల్లరా, కనికరించు కేకలు వేశారు యేసు ప్రభుని వాళ్ళు. బైబిల్ చెబుతుంది 28వ వచనంలో, ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత గుడ్డివారు ఎదురుకు వచ్చి, యేసు ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారని ప్రభువుని అడగగా, వారు నమ్ముతున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పి, అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిను. పిల్లరా, యేసు ప్రభు ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు. నమ్ముతున్నావా? ఐ బిలీవ్, ఐ కెన్ డూ. నేను చేస్తా. విశ్వాసం ఉండాలి. పిల్లరా, విశ్వాసం లేకుండా దేవుని దృష్టి లేక అసాధ్యము. అందువల్ల గుడ్డివారు విశ్వాసం ఉంచినటువంటి వారిగా యేసు ప్రభుని పిలుస్తున్నారు. బైబిల్ చెప్తుంది, యేసు వారి కన్నులు ముట్టెను. ప్రియా దేవులారా, ఇదేనా నువ్వు పైకి చూస్తున్నావేమో, కానీ ఆత్మీయమైన గుడ్డివాడిగా యేసు ప్రభు కార్యాలు చూడలేకపోతున్నారు. వీరు గుడ్డివారే కానీ వీరి విశ్వాసం ఉంటుంది కానీ వీరి జీవితాలు గుడ్డి కాదు. దే కేమ్ టు జీసస్ టు గెట్ సైట్ ఇన్ దర్ లైఫ్. యేసులో మేలు పొందాలని, ఆశీర్వాదం పొందాలని వారు వచ్చారు. పిల్లరా, యెషయా 40లో మనం చూస్తాం, ఆయన స్వస్థపరిచేటువంటి వాడిగా నజరేతు మేనిఫెస్టో మనం చూడగలుగుతాం. పిల్లరా, యోహాను దగ్గర శిష్యులు వచ్చి
యేసు ప్రభుని అడుగుతాను, ఎవరు అడిగితే ప్రభు అంటాడు మత్తయి సువార్తలో 11:5, గుడ్డివారు చూపు పొందుతున్నారని చెప్పు వాళ్ళతో, యోహానుతో చెప్పు. గుడ్డివారు చూపు పొందుతున్నారు. పిల్లరా, ఈ లోకంలో ఉన్నాము, గుడ్డివారిగా బ్రతుకుతున్నాము. యేసు ప్రభుని చూడలేకపోతున్నామేమో వారి కార్యాలను. ఆయన కన్నులు తెరిచేటువంటి వాడిగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లరా, బైబిల్ చెప్తుంది 31లో, అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా కీర్తి ప్రచురం చేసిరి. గుడ్డివారు చూపున్న తర్వాత ప్రచురం చేసిరి. ఎవరో గుడ్డోళ్ళు, కళ్ళు లేని కళ్ళు పోతే మొత్తం యేసు ప్రభు గురించి చెప్తున్నారు. అది కళ్ళు ఉన్నాయి చెప్తున్నావా? యేసు ప్రభు యొక్క సువార్త చెప్పగలుగుతున్నావా? ఆయన సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను చెప్పమన్నాడు. ఆయన మనం చర్చికి వెళ్ళి అంటున్నాం, ప్రభు ఏమో వెళ్ళమని చెప్పాడు. వీళ్ళరా 32వ వచనాన్ని చదువుతున్నాను. యేసును వారి శిష్యులను వెళ్తుండగా కొందరు దయ్యం పట్టిన ఒక మూగవాణ్ణి ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. దయ్యం వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడుతుండగా జనసమూహం ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులో ఇలాగూ ఎన్నడూ కనబడలేదని చెప్పుకొని, బైబిల్ చెప్తుంది యేసు ప్రభు వద్దకు దయ్యం పట్టి ఒక మూగవాణి ఆయన వద్దకు తీసుకుని వచ్చారు. ఇతడు మూగవాడు అంటే మాట్లాడలేడు. కారణం ఏంటి? దయ్యం పట్టింది ఆయనకు. వీళ్ళరా, దయ్యాలు ఆత్మలు, సాతానాత్మలు. దయ్యాలు 2 రకాలుగా ఉంటాయి. దేవుని ఆత్మ, సాతానాత్మ ఉంటాయి. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ. దయ్యాలు కూడా ఆత్మలు ఉంటాయి. ఎందుకంటే దయ్యాలకు శరీరం ఉండదు. అందువల్ల దయ్యపాత్మలు శరీరాల కొరకై మానవుల్లోనికి ప్రవేశిస్తాడు. అప్పుడు మానవుడు దెయ్యంలాగా ప్రవర్తిస్తాడు. అంతేకాకుండా దెయ్యం పట్టినటువంటి ఈ వ్యక్తి మోగవానిగా ప్రవర్తిస్తున్నాడు. వీళ్ళరా, దయ్యాలంటే యేసు ప్రభు చూసినప్పుడు సర్వోన్నతుడు దేవుని కుమారుడు నాతో నీకేం పని అంటే, దయ్యాలు యేసు ప్రభును సర్వోన్నతుడా అని గుర్తిస్తున్నాయి. క్రీస్తునందు ప్రియా దేవులారా, దయ్యం వెళ్ళగొట్టబడిన తర్వాత మోగవాడు మాట్లాడుతుండగా యేసు ప్రభు మోగవాడిని బాగు చేశాడు. ఆయన ఎవరైనా బాగు చేయగలడు. క్రీస్తునందు ప్రియా దేవులారా, 25వ వచనంలో 34 చదువుతున్నాను. అయితే పరిసయ్యులు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యమును వెలగొడుతున్నాడని చెప్పిరి. వీళ్ళారా, యేసు ప్రభువును విమర్శిస్తున్నారు. ఏమని? దయ్యాల అధిపతి వలన దయ్యాన్ని వెలగొడుతున్నాడు. యేసు ప్రభువుని అంటున్నారు వాళ్ళు. దయ్యం ఊడిపోయిందంటే, వదిలిపోయిందంటే దయ్యాల అధిపతి ఉన్నాడు ఆయనలో. చూసారా, ప్రభు మీద విమర్శ, నింద వేస్తున్నారు. 35వ వచనంలో, యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు వివిధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసెను. పిల్లల యేసు ప్రభు ఆయన ప్రకటించుచు రోగులు స్వస్థపరచుచు వ్యాధిగ్రస్తులు స్వస్థపరచుచు సమస్తం అనగా యేసు ప్రభు దేని కొరకు వచ్చాడో ఆ ఉద్దేశాన్ని ఆయన నెరవేరుస్తూ సంచారిగా యేసు ప్రభు పరిచర్య చేసేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. ఇలా ఆయన చేయని కార్యం అంటూ లేదు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ప్రతి విధమైన రోగమును ఈ లోకంలో ఒక వ్యాధికి ఒక మంది వేస్తాడు డాక్టర్. చివరికి ఏమంటాడు తెలుసా? దేవుడే బాగు చేయాలంట. యేసు ప్రభు బైబిల్ చెబుతుంది సమస్త రోగాలను ఆయన బాగు చేస్తుంది. ప్రతి విధమైన రోగమును
ప్రతి విధం అంటే ఏంటి? ఏ రాగానైనా బాగు చేయాలి, ఏ రాగానైనా బాగు చేయాలైనా. నీకున్న రాగం ఏదైనా కావచ్చు. కొన్ని రాగాలు చెప్పుకొని రాగాలు కూడా ఉంటాయి, ఇతరులు చెప్పుకోలేవు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే విత్ అదర్స్. బట్ యేసు ప్రభు బాగు చేస్తాడు. 30వ వచనంలో ఆయన సమూహాలను చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసిగి చెంది ఉన్నారని వారి మీద కనికరపడి, క్రీస్తునందు పిల్లరా, ప్రభువు వారి మీద ఆయన కనికరాన్ని చూపించేటువంటి వాడిగా ఉన్నాడు. ఎవరి మీద కనికరము? యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారి మీద కనికరాన్ని చూపేటువంటి వాడిగా ప్రభు ఆయన ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, యేసు కనికరం అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన కడుపు తరిగిపోయిందంట. ఎలాగా? వారు కాపర్లేని గొర్రెల వలె ఉన్నారు. ప్రభు తన బిడ్డలను కాపరిగా ఆయన పాలించేవాడిగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఆయన కాపరైతే మన గొర్రెలం. విశ్వాసులు గొర్రెలతో పోల్చబడ్డారు. మనమందరం కూడా దేవుని గొర్రెలము. దావీదు కూడా తన గొర్రెగా చెప్పుకున్నాడు. యెహోవా నా కాపరై నాకు లేమి కలగదు అంటే దావీదేమో గొర్రెగా ఉన్నాడు, దేవుడు కాపరిగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ బిడ్డలారా, ఆయన మన కాపరంటే ఆయన మనకు ఏ గొర్రె కూడా చేయడు. పచ్చకలతో నడిపించేవాడు ఆయన. అంతేకాదు, గొర్రె మనందరికి మాదిరి, మన గొర్రెల వంటి వాడము. యేసు ప్రభు కూడా అని చెప్పుకున్నాడు. ఏమన్నాడంటే, నీ గొర్రెలకు మంచి కాపరిని. ప్రభు గొర్రెల కాపరి, మనం ఆయన గొర్రెలవై ఉన్నాం. అందుకనే కాపర్లేని గొర్రెల వలె వీఆర్ ఆల్ షీప్స్. మనమందరం గొర్రెలం. పిల్లలు గొర్రె కాపర్లేని బ్రతకలేదు తెలుసా? ఎందుకు? గొర్రెకు ఇన్నోసెంట్ యానిమల్ అంటారు. కాపర్లేని గొర్రె బ్రతకలేదు. క్రీస్తునందు ప్రియ పిల్లలారా, మనమందరము దేవునికి గొర్రెలంటేటువంటి వారు అని జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ చెప్తుంది, ఆయన పచ్చికల చోట్ల కొరణ చేయించున్నాడు. ఎప్పుడు పడుకుంటాం హాయిగా? మనలో భారం ఉంటే పడుకుంటామా? నిద్రట్టుద్దా? పట్టదుగా. కానీ ప్రభు అంటున్నాడు, నీ భారం యెహోవా మీద మోపుము. నా చేతిలో బైబిల్ ఉంది, ఎంచేపు పట్టుకోగలుగుతాను నేను? గంట పట్టుకొని బ్రాహ్మణ కింద పడిపోతుంది. కారణం ఏంటి? మొయ్యలేవు, రక్తం పైకి వెళ్ళదు, పడిపోతుంది. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీకు ఏ భారం ఉన్నా ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళ నా దగ్గరకు రండి. ఐ గివ్ యూ రెస్ట్ యువర్ లైఫ్. నీ జీవితానికి విశ్రాంతిని ఇస్తాను నేను. ఆయన గొర్రెలకు సేద తీర్చేవాడు. ఈ భారం అంతా యెహోవా మీద మోపుము. మన గొర్రెలో మన భారం ప్రభువు మీద మోస్తే ఆయన ఆదుకునేవాడు. 6 నెలలకు ఒకసారి గొర్రెకు ఇంటిలో బాగా పెరిగిపోతుంది, 6 కేజీలు పెరిగిపోతుంది. గొర్రె పొచ్చును కత్తిరించకపోతే చచ్చిపోతుంది. అలాగే ప్రభు మన భారం అంతా మోసేవాడిగా ఉన్నాడు. పిల్లరా, శాంతికరమైన జలాలను నేర్పించడం దావీదు అంటున్నాడు. గొర్రె ప్రశాంతంగా ఉండే తప్ప నీళ్లు ప్రవహించి నీళ్ళు తాగలేదు. ఎందుకు? ఉట్టంలో పెట్టినప్పుడు ముక్కులోకి వెళ్తే హెడేజ్ ఫీల్ అవుతుంది. అందుకని దావీదు అంటాడు, పచ్చగల చోట్ల. పిల్లరా, ప్రభు నీకు తోడుగా ఉంటే, ఆయన కాపుగా ఉంటే ఆయన సమృద్ధినిచ్చేవాడిగా ఉన్నాడు. అందుకనే యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు. నువ్వు ప్రభు కనుక నీకు దేవుడుగా ఉంటే నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగుతుంది. ప్రియా దేవులారా, ఆయన కాపర్లేని గొర్రెల వలె ఉన్నారని ఆయన కనికరపడ్డాడు. గొర్రెలు అడవి గొర్రెలు చూసారా మీరు? చూసారా? అడవి గొర్రెలు ఉండవు. అడవి పందులు ఉంటాయి, అడవి కుక్కలు ఉంటాయి, అడవి సింహాలు ఉంటాయి, అడవి పుల్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ గొర్రెలు ఉండవు. కారణం ఏంటి? గొర్రె అడవిలో పెరగలేదు. కాపర్ లేకుండా గొర్రె పెరగలేదు. కనుక పిల్లరా, ప్రభు అన్నాడు, కాపర్ లేని గొర్రె. మనందరి కాపరైనే
యేసు ప్రభు కూడా నేను గొర్రెలకు కాపరిని చెప్పుకున్నాడు. గొర్రెలు కాయలేదు కానీ ప్రధాన కాపరి, గొప్ప కాపరి, మంచి కాపరి. ఆ కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన గొప్ప కాపరి మన ప్రభు అయిన యేసు క్రీస్తు. కనుక పిల్లరా, యేసు ప్రభు ఆయన కనికరము గొర్రెల చూపేటువంటి వాడుగా ఉన్నాడు. 37 చదువుతున్నాను. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. పిల్లల కోత విస్తారంగా ఉంది. యేసు ప్రభువును ఆయన విమర్శిస్తున్నారు. దయ్యాలు పట్టివాడు ఉన్నారు, ఆయన పట్టించగల. విమర్శించలా. మేలు పొందిన వారు మేలు పొందేవారిని ఆయన పట్టించుకుంటా, పొగడతలు పట్టించుకుంటా, క్రిటిసైజ్ విమర్శలు పట్టించుకుంటా. ఏం పట్టించుకున్నారు? ఆయనకు కావాల్సిన కోత విస్తారంగా ఉంది. ఆయన ఆలోచన, ఆయన దర్శనం, ఆయన పని కోత విస్తారంగా ఉంది. పనివారు కావాలనేటువంటిది. బట్ దెన్ హి హావ్ ఇన్ హిస్ హార్ట్. క్రీస్తు పిల్లల 38వ వచనంలో, కనుక తన కోతకు పనివారిని పంపుము అని కోత యజమానిని వేడుకొనడని తన శిష్యులతో చెప్పాను. పిల్లరా, యజమాని కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దుగా ఉన్నారు. యేసు ప్రభు బాధ విమర్శలు చోట్ల, ఎవరినో చోట్ల కోత అంతే చూస్తున్నాడు. పనివారు కావాలని కోరుకుంటున్నాడు. పరిచర్య కోసం ప్రయాసపడతాడు. దేవుడి వైపే చూసేవాడు ఉన్నాడు. శిష్యులు అన్న యజమాని వేడుకోండి, మన పనివారు కావాలా. క్రీస్తు పిల్లరా, ఆయన హృదయం అట్లా ఉంది, పనివారు కావాలని. ఈ 9వ అధ్యాయం అంతా కూడా యేసు యొక్క అధికారాన్ని మనం చూడగలుగుతాము. యేసు యొక్క పనులను మనం చూస్తాము. యేసు ప్రభు యొక్క కార్యాలు మనం చూస్తున్నాము. ప్రియాదేవులారా, యేసు ప్రభు యొక్కకు వచ్చిన వారిని ఎవరూ కూడా ఆయన వదిలిపెట్టలేదు. అందరికీ మేలు చేశాడు ఆయన. క్రీస్తు ప్రియులారా, ఈ 9వ అధ్యాయం అంతా కనికరం. అందరికీ కనికరం యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళని. అంతేకాకుండా కోత పని వారి కొరకు ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఈ 9వ అధ్యాయంలో విశ్వాసం యొక్క ఫలితాలను చూస్తూ ఉంటాము. విశ్వసించే వారందరినీ ఆయన బాగు చేశాడు. రక్తస్రావం కలిగినటువంటి వాడు కావచ్చు, పక్షవాయువు కలిగినటువంటి కావచ్చు, గుడ్డి వాడు కావచ్చు, అనేకులు యేసు ప్రభు ఈ అధ్యాయంలో ఆయన బాగు చేసినటువంటి వాడు. ప్రియదేవులారా, ఈరోజు ప్రభు మాట నుంచున్నా నీవు ఆయన దగ్గరకు వస్తే కనికరం చూపించే దేవుడు మనతో ఉన్నాడు. కనికరం చూపించే దేవుడు మనతో ఉన్నాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన నీతోనే ఉన్నాడు. ఆయన పిలుస్తున్నాడు. వస్తావా? స్థానీయుడి ఈ హృదయం అనే తలుపును తడుతున్న లోపల ఎవరున్నారు? హృదయంలో, ఈ హృదయంలో స్థానం ఇస్తే ఆయన నీలోకి వచ్చి బాగు చేస్తాడు. అందుకనే పిలుస్తూ ఉన్నాడు. నీ బిడ్డ హృదయంలో స్థానం ఇస్తావా? ఈ ఎలాంటి రోగమైనా, ఎలాంటి బాధ అయినా, ఎలాంటి పరిస్థితులైనా యేసు ప్రభుకు అసాధ్యమైంది లేదు. ఆయన అధికారం కలిగినటువంటి ప్రభు. ఆయన గొప్ప కార్యాలు నీ పట్ల, నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ కార్య ఆత్మీయ జీవితంలో ఏదైనా సరే ప్రభు చేయలేటువంటి వాడు, సర్వాధికారి. ఆయన యొద్దకు వచ్చిన అందరినీ కూడా బాగు చేశాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడు, మహోన్నతుడు, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, స్థలమేడని వారి దగ్గర రావాలని చూస్తున్నాడు గొప్ప తండ్రి. ఈ మాట ఉంచిన ప్రతి ఒక్కరు వారి హృదయంలో స్థానం ఇవ్వడానికి సహాయం తెచ్చాడు. ఇంకొకరు బలపరచండి. ఎవరికేది కావాలో దయచేయండి. కీడుపాడు దూరపరిచాలి, సమాధానంతో నింపమని ప్రభువా. గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఈ మాటలు ప్రతి ఒక్కరు చేసి మహిమాగ్రంథ ప్రభావం మీరే పొందమని, మీరు రాకడ సమయంలో అందరు ఎత్తబడేటువంటి వారిగా చేసి మహిమాగ్రంథ ప్రభావాలు మీరే పొందమని యేసు దివ్యనామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు సదాకాలం తోడయండి, కాసి కాపాడుగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.